నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. గుడారము అనగా ఇల్లు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రకాల గుడారములను గురించి మనము చదువుచున్నాము. నోవహు నిర్మించిన ఓడ కూడా గుడారం వంటిది. నోవహు దేవుని ఎదుట నీతిమంతుడుగా యథార్థవంతుడుగా జీవించాడు కనుక దేవుని దయ పొందెను. ప్రపంచమంతా జల ప్రళయము చేత నాశనం చేయబడినప్పుడు నోవహు అతని కుటుంబము ఓడ ద్వారా రక్షింపబడ్డారు. ఓడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు రక్షణ పొందిన మనము ఏ తెగులు మన గుడారానికి సమీపించకుండా, మన ఇంట్లోనికి సమీపించకుండా ఉండాలి అంటే మన ఇల్లు దేవుని ఇల్లుగా మారాలి. అప్పుడే దేవుని యొక్క కాపుదల, భద్రత మనకు కలిగి ప్రతి దాని నుంచి మనము తప్పించబడతాము.